రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు అయితే చేశాడు. కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి అంటున్నాడు. సో దాంతోపాటు కేటీఆర్ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎందుకు విచారణ కోరతలేడు కేటీఆర్ అని చెప్పేసి అంటుండు. కేటీఆర్ అనుచరుడు గారి దగ్గరగా వ్యవహరించినటువంటి కేదార్ చనిపోతే కూడా విచారణ గురించి ఎందుకు అడుగుతలేవు మరి? సో డ్రగ్స్ కేసులో రాడిసన్ క్లబ్లో జరిగినటువంటి డ్రగ్స్కు పార్టీకి సంబంధించి జరిగిన దాడిలో A4గా ఉన్నటువంటి ఆ కేదార్ కూడా చనిపోయాడు. మరి ఆయనకు సంబంధించిన విచారణ ఎందుకు కోరతలేడు కేటీఆర్ అని కూడా ప్రశ్నించాడు. చాలా అంశాలు కూడా ప్రస్తావించాడు. ఒకసారి చూద్దాం. నాకు పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులను అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి. మిస్టీరియస్ డెత్స్ పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు? 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతోనే SLBC ప్రమాదం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నిజంగానే ఇక్కడ గతంలో ఎప్పుడో కేసీఆర్ అంటే వాళ్ళ అధికారులకు వచ్చిన కొత్తల్లో మాట్లాడి SLBC గురించి కేసీఆర్ మాట్లాడి ఓకే, దాన్ని ఏదో మన మంచి సాడ్ మ్యూజిక్లు BGM లేసుకుంటే ఆ వీడియో లేపుతారు కరెక్టే. మరి కేసీఆర్ మాట్లాడింది ఎప్పుడు SLBC గురించి? మాట్లాడిన తర్వాత ఎన్నేళ్ళ అధికారం ఉన్నాడు కేసీఆర్? మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కదా, ఒక్కడు కూడా ముందుకెందుకు వాళ్ళే? అది ఒక గుదిబండలాగా తయారైంది SLBC అనేది, పూర్తి అయితే లేదు. మరి కేసీఆర్ చెప్పిన విధానాల ప్రకారం అన్న SLBCని ఎందుకు పూర్తి చేయలేదు కేసీఆర్? చిన్న ప్రశ్న. 10 ఏళ్ళు వీడు వచ్చే ఏడాదిలే ఫినిష్ కావాలంటే డెడికేట్ అవుతుంది అంత పెద్ద ప్రాజెక్టు. సో ఇక్కడ దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మాజీ సీఎం కేసీఆర్ ఇంకా చాలా విషయాలు మాట్లాడు. 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతోనే SLBC ప్రమాదం. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో బుధవారం చిట్చాట్ చేసిన ఆయన కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదని, కాంగ్రెస్ హయాంలో జరిగితే తనకు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా ఆయనే అడ్డుపడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక కేదార్ చనిపోతే విచారణ కోరని కేటీఆర్. నేను కేటీఆర్ ఏమంటున్నా అంటే కేదార్ చనిపోతే కోరడమే కాదు, రాష్ట్రంలో ఒక కేసు మీద, ఒక సమస్య మీద, ఒక అవినీతి మీద కేసు వేసిన రాజలింగమూర్తి హత్య గురించి కూడా మీరు ప్రస్తావించాలి. ఎందుకు మాట్లాడరు? మీకు సంబంధం లేదు, అలా మీ పాత్ర ఏం లేదు. మరి ఇట్లా చనిపోవడం కరెక్ట్ కాదు, కేసులు వేసిన వాళ్ళు అంతా చచ్చిపోతే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు మీరు? కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంజీవ్ రెడ్డి, కేసు వేసిన రాజలింగమూర్తి మిస్టీరియస్ డెత్స్కు గురయ్యారని, తాజాగా కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న కేదార్ సైతం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్కు పార్ట్నర్ అని, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడని తెలిపారు. వీటన్నింటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. అలా చేస్తే కిషన్ రెడ్డికి సన్మానిస్తాం. ప్రధాని మోడీకి మెట్రో విస్తరణ, మూసి సుందరీకరణ, RRR, IPS కేడర్ల దానికి పెంచడం, సో ఇవన్నిటికీ సహకరిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామంటుండు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. IS కేడర్ పెంపు, RRR ఇలా పనుల విషయాలపై విజ్ఞప్తులు ఇచ్చానని తెలిపారు. వాటిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దేనని స్పష్టం చేశారు. రాష్ట్రం తరపున ఇచ్చిన విజ్ఞప్తులకు కేంద్రం నుంచి నిధులు తీసుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిదేనని, ఆయన నిధులు తీసుకొస్తే బహిరంగ సభ పెట్టి సన్మానిస్తామని స్పష్టం చేశారు. 2014 నుంచి 2024 వరకు రాజ్యాంగం మారలేదని, గత 10 నెలల నుంచి శాసనం మారలేదని, గత 10 ఏళ్లలో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదని, మరి ఇప్పుడు ఎలా ఉప ఎన్నికలు వస్తాయని ప్రశ్నించారు. లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది లేదని, పార్టీనే సుప్రీం అని సీఎం స్పష్టం చేశారు. సో ఈ ఫిరాయింపులకు సంబంధించి కూడా క్లియర్గా చెప్పేసింది. ఎందుకంటే గత 10 ఏళ్లలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలే, ఇప్పుడు ఎట్లా వస్తాయి ఉప ఎన్నికలు అని అడుగుతాడు. లెజిస్లేషన్ పార్టీ విలీనమే లేదని, పార్టీనే సుప్రీం అని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై CBI విచారణ వేస్తే ఆ మొక్కతో వారు బీజేపీలో కలిసిపోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. సుశీరా CBI ఎంక్వైరీ చేస్తే బీజేపీలో పోదామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ప్రతి నెల అసలు వడ్డీలకు 6800 కోట్ల రూపాయలట. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ వార్త చూడండి. రాష్ట్రానికి ప్రతి నెల సుమారు 18,500 కోట్ల ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? 18,500 కోట్లు. అందులో ఉద్యోగుల జీతభత్యాలకు 6,500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అలానే చాలా వరకు అవుతున్నాయి. చెల్లిస్తుండగా కేసీఆర్ చేసిన అప్పులకు అసలు వడ్డీ కింద 6,800 కోట్లు, 6,800 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కింద కొంత కడుతూనే ఉన్నారట. మిగతా నిధులతో సంక్షేమ పథకాలు, పెన్షన్లు అమలు చేస్తున్నామని, రాష్ట్ర ఆదాయాన్ని 22,000 కోట్లకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. 4-5 నెలలుగా తాము తీసుకొచ్చిన సంస్కరణ వల్ల GST వసూలు 9% నుంచి 18% పెరిగినట్టు తెలిపారు. జనాభా లెక్కల ప్రకారమే కేంద్రం నిధులు కేటాయిస్తామనడం సరైంది కాదన్నారు. మెరిట్ ప్రకారం కేటాయించాలని డిమాండ్ చేశారు. 50% పాపులేషన్ ప్రకారం నిధులు కేటాయిస్తే మెరిట్ ప్రకారం 50% నిధులు కేటాయించాలన్నారు.
మూసి పునరుజ్జీవనం కోసం 20,000 కోట్లు అడుగుతున్నామని వివరించారు. సబర్మతి, గంగా, యమున ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రం ఆచరణలో పెడుతున్నదని గుర్తు చేసిన ఆయన అదే తరహాలో మూసీకి సైతం నిధులు కేటాయించాలన్నారు. RRR పూర్తి చేయడంతో పాటు డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే, దాంతోపాటు రైల్వే లైన్ మంజూరు చేయాలని, మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. సెమీ కండక్టర్ల తయారీ కోసం తెలంగాణకు అవకాశం కల్పించాలని ప్రధాని కోరినట్టు వివరించారు. సో ప్రతి నెల అసలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత కడుతున్నాం రాష్ట్రానికి, అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం, మన పరిస్థితి ఏందని మొత్తం క్లియర్గా కుండబద్దలు కొట్టిండు. ఇక కమిషన్లు రావని ఎస్ఎల్బీసీని పట్టించుకొని కేసీఆర్, ఇక ఎస్ఎల్బీసీ గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించిండు. కమిషన్లు రావనే కేసీఆర్ దాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తుండు. ఎస్ఎల్బీసీ పనులు 10 ఏళ్లుగా చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్ల మేర సొరంగం పూర్తయిందని, మధ్యలో పని చేయకపోవడం వల్ల మిషనరీ బేరింగ్ సైతం పాడయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు పనులు చేపడితే కేసీఆర్కు లాభం ఉండదని, కమిషన్లు రావనే ఉద్దేశంతోనే పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది, ఏ విధంగా పనులను పూర్తి చేయవచ్చనే తదితర వివరాలను సాంకేతిక నిపుణుల ద్వారానే తెలుస్తుందన్నారు. పనుల్లో నాసిరకం వల్లే కాళేశ్వరం డ్యామేజ్ అయిందన్నారు. ఈసారి కాళేశ్వరం నీళ్లు లేకపోయినా దేశంలో అత్యధిక ధాన్యం తెలంగాణలో పడిందని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ ఏంటంటే అప్పుడెప్పుడో కాంగ్రెస్ హయాంలో గతంలోనే మొదలైంది కాబట్టి, ఈ 10 ఏళ్ళ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో మొదలైతే టెండర్లు, కథా కార్ఖానా వాళ్ళ చేతుల మీదకి చేసి కాబట్టి వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. అందుకే కేసీఆర్ఏ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మరి ఎందుకు ఇప్పుడు ముసల్ఖాన్ గారు వస్తారు, దాన్ని అప్పుడే ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి అంటుండు. దాన్ని ఏది ఏమైనా పూర్తి చేస్తామని అయితే అంటుండు. సో ఎస్ఎల్బీసీ సంబంధించేమో ఈ వర్షన్ ఉంది. ఇక కులగణనకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేసిన కులగణన అంశాలు కూడా ఏదో చూద్దాం. ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో కులగణనపై చర్చ జరగలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించి చట్టం చేద్దామనుకుంటున్నామన్నారు. నదులను పునరుద్ధరించడం మంచి ఆలోచనని వివరించారు. హైదరాబాద్కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని తెలిపారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్లో ఉండేదని, ప్రస్తుతం అది 9వ స్థానానికి పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉందని తాను ఎప్పుడు చెప్పలేదని, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉందని నేను ఎప్పుడు చెప్పలే అంటుండు. పీసీసీ కమిటీ అంశం అధ్యక్షుడిని అడగాలని సూచించారు. సో ఇది పీసీసీ కమిటీకి సంబంధించిన అంశం, ఆయన అడగాలి, నాకు సంబంధం లేదంటాడు. శివరాత్రి పూజలు ఉన్నందునే బట్టి విక్రమార్క ఢిల్లీకి రాలేదని తెలిపారు. ప్రభాకర్ రావును రప్పించాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. సో గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశామన్నారు. ఆ నివేదికలు వచ్చాకే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. కొడంగల్ అసెంబ్లీ వ్యవహారాలు తన సోదరుడు చూసుకుంటాడని, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయనను అక్కడ ఉంచినట్టు చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ కన్నా మెరుగ్గా ఉన్నదని వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈసారి ఆక్యుపేషన్ బాగా పెరిగిందన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నదని తెలిపారు. మొత్తంగా కులగణన మీద మోడీతోటి ఏం చర్చ కూడా జరగలేదని చెప్తుండు. సో ఓవరాల్గా కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి అని చాలా అంశాలను అయితే